So when you came onto the set, who did you find more beautiful, Kajal or Srilila? Oh, One word answer. I didn't see them properly. Let me see now. Oh. They look like twins to me. ఎంతో ఇరుగున పడేయాలనుకున్నాను. సో మీరేమో నవ్వుతూ ఇదుకుంటూ వెళ్ళిపోయారు. But one question I can ask. ఆ, ఆ. Okay, I did the full movie with you. You did amazing action. You did everything. We did everything beautifully. Yeah, we all. But you did not give me your mansion house. ఇప్పుడు గురుగారు, బాబు ఇప్పుడు మన పాటల గురించి, మన యాక్షన్ గురించి, ఇప్పుడు మన డైలాగుల గురించి అన్నీ మాట్లాడుకున్నాం. కానీ అన్నిటికి మించి ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ నీ మాటల్లోనే చెప్తే బాగుంటుంది. బాబు ఫస్ట్ అసలు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు బాగా ఎగ్జైట్ అయిన పాయింట్ అదే బాబు. ఆడపిల్ల లేడి పిల్ల లెక్క ఉండొద్దు, పులి పిల్ల లెక్క ఉండాలి, బనావో బేటీకో షేర్, అమ్మాయిని సింహంలా పెంచండి అనే ఒక పాయింట్ ఈ సినిమాలో అండర్లైన్గా మనం ఆ శ్రీలీలని తీసుకెళ్లే ప్రాసెస్ బాబు. సో నాకు తెలిసి ఈ సినిమాలో చాలా సీక్వెన్స్లో మనం అది టచ్ చేసుకుంటూ వెళ్ళాం. సెకండ్ హాఫ్ ఒక స్టేజ్కి వెళ్ళేసరికి అది పీక్ వెళ్తుంది. సో అది తెలియని ఒక ఇన్స్పిరేషన్. సో అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా పెంచాలి అనే ఒక పాయింట్ని చాలా ఏదో పెద్ద ప్రీచి మెసేజ్ లా కాకపోయినా మన కథలో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ చెప్పాం బాబు. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన పాయింట్ బాబు. నాకు దాంతో పాటు నచ్చింది, నాకు పర్సనల్గా, నేను అడవికి వెళ్ళి వచ్చిన ఈడ పులులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కానీ ఈడ ఆవు మోహాలు ఉండే పులులు ఉంటాయి, అలాగే తోడుగా ఉండే తోడేళ్ళు ఉంటాయి. జరా భద్రం బిడ్డ, అక్కడ పులి ఉంటుంది, నక్క ఉంటుంది అని క్లియర్ కట్గా బోర్డులు ఉంటాయి. క్లియర్ కట్గా బోర్డు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఆడబిడ్డ అంటే పులిబిడ్డతో సమానం. నేలకొండ భగవంతు కేసరి చెప్పేది కూడా అదే.